ఆ గణనాథుడు ఏడాదంతా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉంటాడు. వినాయక చవితి ఉత్సవాల వేళ మాత్రమే మండపంలో పూజలు అందుకుంటాడు. బీహార్లోని నలందా జిల్లాలోని ఓ గ్రామంలో దాదాపు 4.5 దశాబ్దాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి ఏటా దాదాపు వారం రోజుల ముందు నుంచే వినాయక చవితికి వేడుకల కోలాహలం మొదలవుతుంది. ఏకదంతుడి విగ్రహాల కొనుగోలు నుంచి నిమజ్జనం వరకు 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా సాగుతాయి. నవరాత్రుల పూజల తర్వాత జలవనరుల్లో విగ్రహాల్ని నిమజ్జనం చేస్తారు. ఎక్కడైనా వేడుకలు దాదాపు ఇలాగే జరుగుతాయి. కానీ బీహార్లోని నలందా జిల్లాలోని సిలావ్ గ్రామంలో గణేష్ నవరాత్రి వేడుకలు అందుకు పూర్తి భిన్నంగా సాగుతాయి. అక్కడి వారు ప్రతి ఏటా గణపయ్య విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలోని శివాలయం నుంచి తీసుకెళ్లి మార్కెట్ ప్రాంతంలో ప్రతిష్ఠిస్తారు. ఇదే వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించిన నిజం. ఈ సంప్రదాయం దాదాపు 4.5 దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. నవరాత్రులు పూజలు చేసిన తర్వాత నిమజ్జనం చేయకుండా మళ్లీ పోలీస్ స్టేషన్ ఆవరణలోని శివాలయానికి తరలిస్తారు. విఘ్నాల్ని తొలగించే విఘ్నేశ్వరుణ్ణి పోలీస్ స్టేషన్ ఆవరణలో భద్రపరచడం వెనుక ఓ కారణముంది. పాలరాతితో తయారు చేసిన ఏకదంతుణ్ణి 1980 నుంచి 1990 మధ్యలో దుండగులు కొందరు దొంగిలించేందుకు విఫల ప్రయత్నం చేశారట. విగ్రహం చాలా బరువుగా ఉండడమే కాకుండా గ్రామస్తులకు దొరికిపోతామనే భయంతో దొంగలు ఉండ్రాలయ్యను పొలాల్లోనే వదిలేసి పారిపోయారట. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదని భావించిన సిలావ్ గ్రామస్తులు గణపయ్య ప్రతిమను పోలీస్ స్టేషన్ ఆవరణలోని శివాలయంలో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అప్పుడు మొదలైన ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.